Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, ఎగ్జామ్స్ అయిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు మనం ఏ షిఫ్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి ఎగ్జామ్స్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఇచ్చినటువంటి అయితే ఫీడ్బ్యాక్ ప్రకారము వాళ్ళ పర్సంటైల్ వాళ్ళ మార్క్స్ కనుక తీసుకున్నట్లయితే ఏ షిఫ్ట్ అనేది ఇప్పుడు హార్డ్ వచ్చింది, ఏ షిఫ్ట్ అనేది ఈజీగా వచ్చింది మనకి ఇప్పుడు ఈజీగా తెలిసిపోద్ది అనమాట. సో ఆ విషయమే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే సో 99% నుంచి 93% వరకు కొంత డేటా 99% సో 22 షిఫ్ట్ 1 22 షిఫ్ట్ 2 ఇట్లా 23 షిఫ్ట్ 1 23 షిఫ్ట్ 2 ఇట్లా మీకు టోటల్గా 29 షిఫ్ట్ 1 29 షిఫ్ట్ 2 వరకు ఇచ్చారనమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు 99% వచ్చినటువంటి స్టూడెంట్స్ తీసుకున్నట్లయితే 150 మార్క్స్ ఇక్కడ రెడ్ మార్క్స్లో వచ్చి చూసారు కదా, ఇది వచ్చేసి మీకు 28 షిఫ్ట్ 1 వచ్చిందనమాట. అంటే హయ్యెస్ట్ టఫ్ ఉన్నటువంటి షిఫ్ట్ ఏదైనా ఉందనుకున్నట్లయితే అది 28 షిఫ్ట్ 1 అనమాట. దాని తర్వాత మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ 22 షిఫ్ట్ 1లో 158 మార్క్స్ ఉన్నాయి. ఇక అంతకంటే తక్కువ మార్క్స్ మనకి ఆ లైన్లో ఎక్కడా రాలేదన్నమాట. 171 173 176 182 187 176 186 అంటే దాదాపు అందరం కూడా 22 షిఫ్ట్ 1 అనేది ఈజీ టు మోడరేట్ వెళ్ళేది అనుకున్నాము, బట్ అది కూడా కొంచెం టఫ్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం అయితే 22 షిఫ్ట్ 1 అనేది అది కూడా టఫ్ అనమాట. అన్నిటికంటే ఈజియెస్ట్ షిఫ్ట్ ఏది అనుకున్నట్లయితే 24న వచ్చినటువంటి షిఫ్ట్ 2 అనేది మాత్రము చాలా ఈజీగా ఉందని ఇక్కడ చూసుకోవచ్చు. 200 మార్కులకి ఇక్కడ మనకి 99% వచ్చిందనమాట. ఓకేనా? అంటే స్టూడెంట్స్ ఇచ్చేటప్పుడు కొంతమంది బ్రైట్ స్టూడెంట్స్ ఇచ్చినప్పుడు ఈజీగా అంటారు, కొంచెం డల్ స్టూడెంట్స్ ఇచ్చినప్పుడు ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో టఫ్గా ఉందంటారు అనమాట. సో కాబట్టి అప్పుడు వచ్చేది మీకు చెప్పాను నేను, ఇది జస్ట్ మీకు అంచనా కొరకే అని చెప్పేసి, బట్ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ అనమాట. సో ఇది ఏదైతే ఏ షిఫ్ట్ టఫ్ ఏ షిఫ్ట్ హార్డ్ అని వచ్చినటువంటి టోటల్గా ఆఫ్టర్ రిజల్ట్ ఎనాలిసిస్ అనమాట. అంటే ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళు వీడియో చేస్తుంటారు, పేపర్స్ ఎలా వచ్చాయి ఏంటి, ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి ఏంది అనేది అవన్నీ కూడా మీకు అవగాహన కల్పించడానికే. బట్ ఇది వచ్చేసి మీకు ఒరిజినల్గా ఏ షిఫ్ట్ హార్డ్ ఉంది అని చెప్పేటువంటి మీకు ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎవరికైతే మంచి పర్సంటేజ్ వచ్చిందో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, మీరు అడ్వాన్స్కి ప్రిపేర్ కావచ్చు. బట్ ఎవరైతే కొంచెం ఇంకా సాటిస్ఫైగా లేరో వచ్చిన పర్సంటైల్తోని మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి. బట్ ఎవరైతే తక్కువ పర్సంటేజ్ వచ్చింది అనుకున్నటువంటి ఏది చిన్న చిన్న పొరపాట్లు ఏమేమి చేశారో మీకు అంతా మీకే ఐడియా ఉంటుంది. కాబట్టి ఈసారి మంచిగా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని సో మీరు చేసినటువంటి మిస్టేక్స్ని ఎక్కడ చేసాము, ఏ సబ్జెక్ట్లో చేసాము, ఎలా చేసాము అనేది ఒకసారి రీకాల్ చేసుకొని మీరు కవర్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, డిసప్పాయింట్ కావద్దు. చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ సెషన్లో తక్కువ మార్కులు తక్కువ పర్సంటేజ్ తెచ్చుకున్నప్పుడు కూడా రీకవరీ అయ్యి సెకండ్ సెషన్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇవన్నీ ఎవ్రీ ఇయర్ మేము చూస్తూనే ఉంటాం. సో జస్ట్ మీకు ఒక మోటివేషన్లో ఉండాలని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ వీడియో అనమాట. అదేవిధంగా మీరు నా గైడెన్స్ నా మెంటర్షిప్ కావాలనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే డీమ్డ్ యూనివర్సిటీ గైడెన్స్తో పాటు జేఈ మెయిన్స్లో ఉన్నటువంటి జోసా కౌన్సిలింగ్ సిసాప్ కౌన్సిలింగ్ టోటల్ గైడెన్స్ అనేది కూడా మన ఛానల్ ద్వారా స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు ఎంత మంచి పర్సంటేజ్ ఎంత మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా కరెక్ట్గా పెట్టుకోవడం రాకపోతే ఇబ్బంది పడతారు. నేనే కాదు ఎవరి దగ్గరైనా కానీ మీరు మెంటర్షిప్ తీసుకోవచ్చు. తీసుకున్నట్లయితే అది మీకు మేలు జరిగితే తప్ప హాని అయితే జరగదు. కాబట్టి ఇంత ఖర్చు పెట్టి మీరు చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ ఖర్చు పెట్టిన పేరెంట్స్ కానీ కొంత చిన్న చిన్న అమౌంట్స్ దగ్గర మీరు ఆలోచించకుండా ఒక మంచి మెంటర్షిప్ అనేది తీసుకున్నమాట. ఈ వీడియో నచ్చిందనుకుంటూ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ.